అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మానసికంగా మనం వీక్గా ఉన్నప్పుడు లేదా సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు, జీవితం అగమ్యగోచరంగా కనిపిస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ప్రశాంతత లేదు. జీవితం అంతా గందరగోళంగా ఉంది. ఎక్కడ కూడా జీవితంలో సెటిల్ అయినటువంటి పరిస్థితి లేదు. ప్రతి చోట ఏదో రకమైన అవమానమో లేదా ఓటమనో చవి చూడటం, అంటే అంత పోటీ ప్రపంచం అయిపోయింది. ఇటువంటి పోటీ ప్రపంచంలో మరి మనిషి మానసికంగా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే ఈ సమస్యల్ని, ఈ ఇబ్బందుల్ని, ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి అన్న దాని గురించి మన అందరం తెలుసుకోగలిగితే, దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే చాలా వరకు ఈ నిరాశ, నిస్పృహల నుంచి జీవితం మీద లేనటువంటి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఏ మనిషి అయినా ఎప్పుడు డిసప్పాయింట్ అవుతామనంటే, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే, మనం ఊహించింది ఊహించినట్టుగా జరగకపోతే డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అంతా మన ఊహ, మన ఆలోచన, మన ఒక ప్రిడిక్షన్, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా జరిగితే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రిడిక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని అసలు మన కంట్రోల్లోనే ఉండవు. నీ ప్రమేయమే ఉండదు అది అలా జరగడానికి, ఆ ఇబ్బంది రావడానికి, ఆ కష్టం రావడానికి. సో అటువంటి పరిస్థితిలో నువ్వు దృష్టి ఎంతసేపు నువ్వు దేన్నైతే నియంత్రించుకోగలుగుతావో, దేన్నైతే కంట్రోల్ చేసుకోగలుగుతావో, నీ చేతుల్లో ఉండి నువ్వు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసావో దాని మీదే దృష్టి పెట్టాలి. అంటే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని పూర్తవ్వటానికి నువ్వు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలో, ఎంతవరకు కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాలో, ఎంతవరకు సమయాన్ని దానికి ఇవ్వాలో, వీటిలో ఎక్కడ కూడా లోపం లేకుండా చేయటం అనేదే నువ్వు నేర్చుకునేటువంటి ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అంతేగాని ఈ పని పూర్తి కాకపోవడానికి ఎక్స్టర్నల్గా ఏదైనా జరిగి ఉంటే, అంటే నీ నియంత్రణలో, నీ కంట్రోల్లో లేకుండా ఏదైనా జరిగి ఉంటే, అలా జరిగిందని చెప్పి కూర్చొని బాధపడటం వల్ల నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అందుకని నీ ప్రయత్నం, నీ కృషి, నీ శ్రమ, నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవటం, దీని మీద మాత్రమే దృష్టి పెట్టు. ఇవన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఎక్కడైనా బద్ధకంగా ఉంటే నువ్వు కంట్రోల్ చేసుకో. ఎక్కడైనా శుభ్రంగా పడుకునే పరిస్థితి ఉంటే దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. పని వదిలేసి పడుకోవడం ఏంట్రా? పని వదిలేసి ఫ్రెండ్స్తో తిరగడం ఏంటి? పని వదిలేసి ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని కేటాయించడం ఏంటి? ఫోన్లో కూర్చుంటూ అసలు చేయాల్సినటువంటి పనిని మానేసి ఆ సోషల్ మీడియాలో అదే పనిగా ఉండడం ఏంటి అన్నదాన్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేయగలిగినటువంటి అంశాలు. కాబట్టి ఎప్పుడు కూడా నీ నియంత్రణలో ఉన్నటువంటి అంశాల మీదే నువ్వు ఎక్కువ దృష్టి పెట్టు. అక్కడెక్కడ కూడా లోపం లేకుండా చూసుకోవాల్సినటువంటి పని చేస్తే ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా నువ్వు దాని నుంచి బయటపడడానికి ఒక అవకాశం ఉంటుంది. అది పెద్ద నేను బాధించేటటువంటి పరిస్థితి అనేది ఉండదు. అలాగే మనం ఎప్పుడు నిరాశకి వెళ్ళిపోతాం? మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకోవటం, నాకు ఈ కష్టాలను దాటేటటువంటి సామర్థ్యం లేదనో, నాకు అన్ని స్కిల్స్ లేవనో, లేదా నాకు అదృష్టం కలిసి రాలేదు, ఇలా దాని గురించి ఆలోచించే మనం చులకం చేసుకొని జీవితం మీద హోప్ అనేది కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన ఆలోచన అలా ఉండకూడదు. నీకు తెలియనటువంటి ఇంకా ఏదో శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నేను కష్టపడితే నేను సాధించగలుగుతాను, నాకు రాని ఈ నైపుణ్యాన్ని నేను ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాను, ఎవరికో సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదు, నేనెందుకు ప్రయత్నించకూడదు అనేటువంటి ఆలోచనతో మనిషి ఉండాలి. అంటే నీకు తెలిసినటువంటి శక్తి సామర్థ్యాల కన్నా నీకు తెలియనటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకా నీలో ఉన్నాయి అనేటువంటి ఆ విషయాన్ని నువ్వు గుర్తించి దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. సమస్య వచ్చింది, నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి నీ దగ్గర ఉన్న తెలివితేటలకు, నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్కో నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. అయితే సాల్వ్ చేసుకోవటానికి నేను ఏం చేస్తే, ఏం నేర్చుకుంటే, ఏ ప్రయత్నం చేస్తే, ఏ రకంగా మారితే నేను దాన్ని పరిష్కరించుకోగలుగుతాననేటువంటి ఆలోచనకి మనం రాగలిగితే, అంటే నువ్వు ఎప్పుడు కూడా శక్తివంతుడు అని నువ్వు నమ్ము. నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు పూర్తిగా నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించడానికి అవుతుంది. ఈ కష్టాల నుంచి బయటపడటానికి అనేది ఇది ఒక మార్గంగా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొకటి, మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు, ఎదురైనటువంటి అపజయాల గురించి ఆలోచిస్తూ కూర్చోవటం, ఇది కూడా మన నిరాశకు నెట్టేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో కూడా నీ ఆలోచన ధోరణి సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరిగిపోయినటువంటి గతం మనం ఎట్టి పరిస్థితులను మార్చలేం. వెనక్కి వెళ్ళి దాన్ని ఏమీ సరిచేసేటటువంటి పరిస్థితి ఉండదు.
అప్పుడు జరిగిన పొరపాటును మనం ఇప్పుడేమీ మార్చలేం. అలాగే అప్పుడు చేసినటువంటి తప్పుని ఇప్పుడేమీ సరి చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఏం చేస్తే ఈ పరిస్థితి వచ్చింది, నేను ఎలా ఉంటే నేను ఓటమి చవి చూశాను, ఎక్కడ నా ప్రయత్న లోపాలు ఉన్నాయి, ఎక్కడ నా మాట తేడా మాట్లాడాను, ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు నేను ఆ రకంగా ప్రవర్తించకూడదు అనేటువంటి ఒక లెసన్ మనం తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి తప్పించి ఆ జరిగిపోయిన గతాన్ని గురించి అదే పనిగా కూర్చుంటే నిరాశ నిస్పృహ తప్పించి మరొకటి ఏం లేదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకో, నీ గతం మారాలన్నా నీ భవిష్యత్తు బాగుండాలన్నా ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇది దేవుడు ఇచ్చినటువంటి వరం. నువ్వు దీన్ని మార్చు. ఈ మార్చుకునేటువంటి క్రమంలో నీ గతంలో జరిగినటువంటి ప్రతి ఎక్స్పీరియన్సు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు చేసిన ప్రతి పని అన్నీ కూడా నీకు ఏయో గుణపాఠాలు నేర్పినటువంటి విషయాలే. దాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు చేస్తున్నటువంటి ప్రస్తుత పనిని పూర్తిగా శ్రద్ధ పెట్టి ఎక్కడా పొరపాట్లు మళ్ళీ దొరకకుండా చూసుకునేటువంటి ప్రయత్నమే మనం చేయాలి తప్పించి మరొక ఆలోచన మనం పెట్టుకోవడానికి వీల్లేదు. సో ఇవన్నీ కావాలి అంటే ఫిజికల్గా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో మానసికంగా కూడా అంత స్ట్రాంగ్గా తయారవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మంచి ఆలోచనలు, మంచి పనులు, పాజిటివ్గా ఆలోచించేటటువంటి గుణం, నీ మీద నీకు విశ్వాసం, ఆత్మవిశ్వాసం, నువ్వు చేసేటటువంటి పని మీద పూర్తిగా దృష్టి పెట్టడం, నీలో ఉన్నటువంటి ఏదైనా బలహీనతలు అనేది నువ్వు గుర్తించినప్పుడు ఆ బలహీనతని నువ్వు ఎంత త్వరగా బలంగా మార్చుకోగలుగుతావో లేదా దాన్ని అధిగమించగలుగుతావో అప్పుడే నువ్వు సక్సెస్ అనేది చేరుకోగలుగుతావు. ఈ నిరాశ నిస్పృహ నుంచి నువ్వు బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి అంశాలు మనం చాలా ఆనంద పెడతా ఉంటాయి, కానీ భవిష్యత్తులో దానివల్ల చాలా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ తాత్కాలికమైనటువంటి అంశాల గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. అలాగే నీ ఆలోచన ధోరణి మారితేనే కానీ నేను ఈ కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడను అనేటువంటి వాస్తవాన్ని గ్రహించు. మనం మారాలి. ఎందుకు మారాలి? మరి ఇప్పుడున్నట్టు పరిస్థితిలో ఉంటేనే కదా ఈ సమస్యలన్నీ మనకు ఎదురైనవి. సో దీన్ని మార్చుకోకపోతే, ఈ ఆలోచన మార్చుకోకపోతే, ఈ ప్రయత్నాన్ని మార్చుకోకపోతే, ఇప్పుడు పడుతున్న కష్టాన్ని మార్చుకోకపోతే మార్పు ఎలా వస్తుంది? అందుకని నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. దానికి సంసిద్ధంగా ఉండు. వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయి. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ లోపాలు ఉన్నాయో నీలో, ఎక్కడ ఏ బలహీనతలు ఉన్నాయో వాటి అన్నింటినీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారానే సాధ్యం అవుతాయి. ఒక్క రోజుతోనో లేదా ఒక నెలతోనో ఇది సాధ్యపడేటువంటి అంశం కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు నిన్ను మార్చుకునే ప్రయత్నం, నీ ఆలోచనలు, నీ పనులను మార్చుకునేటువంటి ప్రయత్నం, మానసికంగా స్ట్రాంగ్ అవడానికి, దేన్నైనా తట్టుకొని నిలబడడానికి నువ్వు ఆ శక్తి సామర్థ్యాలని పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో కష్టాలు వచ్చాయని కుంగిపోకండి, ఇబ్బందులు వచ్చాయని బాధపడకండి. అది ఏ సమస్య అవ్వచ్చు, ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, మానవ సంబంధాలకు సంబంధించినటువంటి సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా పరిష్కారం ఉంటుంది. కావాల్సిందల్లా ఓపిక పట్టడం, సహనంతో ఉండటం, నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం చెయ్యి. గతం గురించి ఎక్కువ ఆలోచించుకో, వర్తమానం మీద దృష్టి పెట్టు. ఖచ్చితంగా నీ భవిష్యత్తు బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండు. పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకో. వచ్చిన ప్రతి సమస్య నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాననేటువంటి ఆలోచన ధోరణితో ఉండి, జీవితం అంటేనే సమస్యలు లేకుండా గడవదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఎన్ని ఎక్కువ సమస్యలు వస్తాయి అంత ఎక్కువగా ఎదుగుతాను అనేటువంటి ఆలోచన ధోరణితో నువ్వు ఉండగలిగితే ఏ సమస్య నేను బాధించదు. ప్రతి సమస్య కూడా నీకు ఉన్నతకు ఉపయోగపడేటువంటి ఒక అవకాశంగానే నీకు కనిపిస్తుంది. దేన్నైనా నువ్వు ఎదుర్కోగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందగలుగుతావు అని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.